श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ
ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
సాయి బాబా 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 సాయి బాబా
Baba Sai 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 Baba श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయం నిన్నటి తర్వాయి. భగవంతునికి తమపై కంటే తన భక్తులపైన సాధు సత్పురుషులపైన ప్రేమ. అందువలన దేవుడు వారు చెప్పినట్లు చేస్తాడు. భక్తుల కోసమే అవతరిస్తాడు. భక్తుల మొరవిని వారిని రక్షించవలసిందే. భక్తుల భావాన్ని గుర్తుంచుకుని తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. బాబా యొక్క కేకలపైని కేకల శబ్దం విచిత్రంగా మసీదు కదిలిపోతుందా అన్నట్లుగా అందరి చెవులు దిబ్బెళ్లు పడిపోయాయి.
ఆ పెద్ద శబ్దం పర్వతాలలో ప్రతిధ్వని వలె మసీదులో మందిరాలలో ప్రతిధ్వనించింది. మేఘ గర్జనలు, వర్షధారలు ఆగిపోయినాయి. బాబా యొక్క పెద్ద పెద్ద కేకలతో సభా మండపంతో అదిరిపోయింది. భక్త మండలి భీతితో గాబరా పడ్డారు. తమ తమ స్థలాలలో ఊరికే ఉండిపోయారు. నిజంగా బాబా లీల వర్ణించతరం కాదు. వర్షం ఆగింది. వెంటనే గాలి కూడా తగ్గింది. మబ్బులు చెదిరిపోయాయి. తుఫాను మెల్లగా మందగించింది. నక్షత్రాలు కనిపించసాగాయి. అంధకారం తొలగిపోయింది. ఆ తరువాత వర్షం, తుఫాను, గాలి పూర్తిగా తగ్గిపోయాయి. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. అందరికీ ఆనందం కలిగింది. ఇంద్రునికి దయ కలిగింది అనిపించింది. సత్పురుషుల వాక్కును నిలబెట్టాలి కదా మరి. వాతావరణం శాంతించగానే మేఘాలు 12 దిశలుగా వెళ్ళిపోయినాయి. వర్షం తగ్గింది. గాలి మందమందంగా వీచింది. ఉరుములు పూర్తిగా ఆగిపోయాయి. పశువులకు, పక్షులకు ధైర్యం వచ్చింది. దూడలు, పశువులు ఇళ్ల చూరుల క్రింద నుండి బయటకు వచ్చి నిర్భయంగా తిరగసాగాయి. పక్షులు కూడా ఆకాశానికి ఎగిరిపోయాయి. భయంకర పరిస్థితి నుండి రక్షించిన బాబా యొక్క ఉపకారాన్ని గ్రహించి జనులంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ధైర్యంగా వెళ్ళిపోయాయి. ఈ విధంగా మూర్తిభవించిన కరుణ రసమే సాయి. వారు బిడ్డల గురించి కన్న తల్లి వలె కలవరపడతారు. భక్తుల యందు వారికి ఉన్న అత్యంత ప్రేమను నేనెంతని గానం చేయను. సాయిబాబాకు అగ్నిపై కూడా ఇటువంటి ప్రభావమే ఉంది. ఈ విషయంలో శ్రోతలు ఒక సంక్షిప్త కథను శ్రద్ధగా వింటే బాబా యొక్క అపూర్వ శక్తి అర్థమవుతుంది. ఒకసారి మధ్యాహ్న సమయాన దునిలో అగ్ని బాగా అంటుకుంది. ఆ అగ్ని జ్వాలలు కల్లోలంగా పైకి లేస్తుంటే ఆ సమీపంలో ఎవరుండగలరు? ప్రచండంగా మండుతున్న అగ్ని జ్వాల శిఖలు మసీదు పై కప్పును తాకుతున్నాయి. ఆ క్షణం మసీదు మండి బూడిదైపోతుందేమో అని అనిపించింది. జనమంతా చింతిస్తుంటే బాబా మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఏమిటి ఈ బాబా యొక్క వైఖరి అని జనమంతా ముక్కు మీద వేలేసుకున్నారు. నీళ్లు పట్టుకుని రండి అని ఒకరంటే పోసేవారెవరని మరొకరన్నారు. అలా పోస్తే బాబా సట్కాతో కొడతారేమో. అమ్మో, అక్కడికి ఎవరు వెళ్ళగలరు? అందరికీ అధైర్యమే. బాబాని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు బాబా చిరాకుగా సట్కా పైన చేయి వేశారు. రగులుతున్న అగ్నిజ్వాలను చూచి సట్కాను చేతిలోకి తీసుకుని దెబ్బపై దెబ్బ కొడుతూ వెనక్కు వెళ్ళు అని అన్నారు. దునికి ఒక మూర దూరంలో ఉన్న స్తంభం పైన సట్కాతో కొడుతూ జ్వాలల వైపు చూస్తూ శాంతించు శాంతించు అని అన్నారు. ఒక్కొక్క దెబ్బకు జ్వాలలు తగ్గి దుని శాంతించింది. అలా అందరి భయం పారిపోయింది. సత్పురుషులలో శ్రేష్ఠులైన ఈ సాయి పరమేశ్వరుని మరో అవతారం. వారి చరణాలపై శిరస్సు నుంచితే వారు తమ కృపాహస్తాన్ని ఉంచుతారు. స్వస్థచిత్తులై భక్తి శ్రద్ధలతో నిత్యం ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తే ఆపదల నుండి విముక్తులవుతారు. ఇంకా అధికంగా చెప్పాలంటే శుద్ధ అంతఃకరణతో, నిర్మలమైన మనస్సుతో, నియమ నిష్ఠలతో సాయి భక్త పరాయణులైతే శాశ్వతమైన సనాతన పరబ్రహ్మను పొందగలరు. అసాధారణమైన మీ అభిష్టాలు కూడా తీర్తాయి. చివరకు పూర్తిగా ఏ కోరికలు లేనివారై దుర్లభమైన సాయుధ్య ధామాన్ని చేరుకుంటారు. ఎప్పుడూ చెరగని ఎడతెగని శాంతి, తృప్తి కలుగుతాయి. పరమార్థ సుఖాన్ని, పరమార్థ జ్ఞానాన్ని అనుభవించాలని మనసులో కోరుకునే భక్తులు ఈ అధ్యాయాన్ని మరలా మరలా శ్రద్ధగా శ్రవణం చేయండి. దానివలన చిత్తవృత్తి పరిశుద్ధమవుతుంది. ఈ కథా శ్రవణంలో మనసుకు పరమార్థ ప్రవృత్తి కలుగుతుంది. అరిష్టాలు తొలగిపోతాయి. ఇష్టదేవతా ప్రాప్తి కలుగుతుంది. బాబా యొక్క లీలల అనుభవాలు తెలుసుకోండి. హేమాడ్ పంత్ సాయికి శరణుజొచ్చి అతి పావనమైన తరువాతి అధ్యాయంలో గురు శిష్యుల మహిమ, గురుపుత్రునికి గోలబ్ గురు దర్శనం, శిష్యుడు తమ గురువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఛేదించరాదు అని సాయి ప్రత్యక్షంగా అనుభవాన్ని కలుగజేసి భక్తి భావాన్ని దృఢపరిచారు. బాబా పాదాల వద్దకు వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి వారి దర్శనంలో విశేషం. ఒకరికి ఒకలా, మరొకరికి మరోలా దర్శనమిచ్చి బాబా వారిని అందులోనే దృఢపరిచారు. స్వస్తి శ్రీ సంతజని ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి మహిమా వర్ణనమును 11వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 12వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జై జై సద్గురు సాయ, జై జై సద్గురు సాయి.
సాయినాథ, మీ చరణాల్లో శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ నిర్వికారమైన ఆత్మస్వరూపంలో లీనమై ఉండి మీ శరణజొచ్చిన వారిని కరుణిస్తారు. సచ్చిదానంద, ఆనందకంద, మీరు భవభయ కష్టాలకు లోనైన వారికి సుఖాలను కలిగిస్తారు. మరియు అద్వైత బోధలో ద్వైతాన్ని ఛేదించి మందబుద్ధులను కూడా తరింపజేస్తారు. అంతటా పూర్ణంగా వ్యాపించి ఉన్న ఆకాశం వలె మీ స్వరూపాన్ని చిత్రించుకొని అనుభవించిన వారు భాగ్యవంతులు. సాధువుల సంరక్షణకు మరియు దుర్జనులను సమూలంగా నశింపచేయటానికి పరమేశ్వరుని అవతారము. కానీ ఇది సత్పురుషుల పట్ల వేరు. వీరికి సాధువులు కాని వారు అంతా సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భేదభావాన్ని వీరు ఎరగరు. ఉభయులు వారికి సమానము. సత్పురుషులు పరమేశ్వరుని కంటే గొప్పవారు. కారణం, వారు మొదట దుర్గులను దారిలో పెడతారు. వారి మనసు దీనుల కొరకు ప్రేమతో తపించిపోతుంటుంది. అగస్త్య ఋషి వలె సాయి భవసాగరాన్ని అవపాసనం పెడతారు. మీరు అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన భాస్కరులు. పరమాత్మ వీరిలో వసించే ఉంటారు. వాస్తవానికి వీరు పరమాత్మ కంటే భిన్నులు కారు. ఈ సాయి ఇటువంటి సత్పురుషులలో ఒకరిగా భక్తుల కోసం అవతరించిన జ్ఞానరాజా, కైవల్య తేజస్సును అధిష్ఠించిన వారు. వీరికి అన్ని ప్రాణుల యందు అత్యంత ప్రేమ, ఇతర విషయాల యందు అత్యంత అనాసక్తత. ఒక చోట ఆసక్తి, మరొక చోట విరక్తి ఉన్నట్లు కనిపించినా సర్వత్రా సమభావమే. వారికి ఎవరి యందు మిత్రులు శత్రువులు అన్న భావం లేదు. రాజైనా పేదైనా వారికి సమానము. ఇటువంటి సాయి మహానుభావులు ప్రభావాన్ని వినండి. సత్పురుషులు భక్తులపైన ప్రేమాకర్షణ వల్ల వారి కోసం తమ పుణ్య సంచయాన్ని ఖర్చు పెడతారు. భక్తుల కోసం కొండలు గుట్టలు ఏవి అడ్డు తగిలినా లెక్క చేయక వాటిని దాటేస్తారు. అజ్ఞానం వలన పరమార్థం ఏమిటో తెలియక భార్యాబిడ్డలతో ధన సంపాదనతో మునిగిపోయే వారిని అజ్ఞానులను తలచి వదిలివేయాలి. దేవుడు ఇటువంటి అమాయకులను కరుణిస్తాడు. కానీ దేవునికే దూరంగా విముఖంగా ఉన్న వారి అభిమానాన్ని అణిచివేస్తాడు. సాధువులు అజ్ఞానులను కరుణిస్తారు. దానితో వారికి సాధువులపై విశ్వాసం కుదురుతుంది. జ్ఞానాభిమానం వ్యర్థము. పండిత అభిమన్యులు మూఢమతులు కుష్కాభిమానంతో వృద్ధాగా పొంగిపోతారు. వారు భక్తి మార్గాన్ని అవహేళన చేస్తారు. అట్టి వారి సాంగత్యం పనికిరాదు. వర్ణ శంకర కపటం వద్దు. వర్ణాభిమానాన్ని చాటు చేసుకోవటం వద్దు. వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్న అహంభావం వద్దు. వీనితో పాషాండ పండితులు అవ్వకండి. వేదాంగ పారంగతులమని అనుకునేవారు జ్ఞానగర్వంతో మదోస్మృతులై భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. వారికి తరించే మార్గం లేదు. అమాయకులు విశ్వాసము ఆధారంతో భవభయ సంకటాల నుండి విముక్తులవుతారు. కానీ శాస్త్ర పండితులు చిక్కులను ఎవరూ విడదీయలేరు. సత్పురుషుల యందు విశ్వాసం ఉంచితే అజ్ఞానులకు అజ్ఞాన నిరసనమవుతుంది. జ్ఞానాభిమానులకు సంశయాలు తొలగిపోయి సద్భావం ఉత్పన్నమవుతుంది. ఒకసారి ఒక విచిత్రమైన సంఘటన సంభవించింది. దైవ నిర్ణయానుసారము ఒక కర్మనికి సాయిని కలుసుకునే అసామాన్యమైన భాగ్యం కలిగింది. అతని సంకల్పం వేరుగా ఉండింది. విశేషమైన యాగం వల్లనే షిరిడీ ప్రయాణ లాభము కలిగి అక్కడ తన గురువు దర్శనమైంది. గురువు యొక్క మహత్యమును తెలియజేసే రసభరితమైన ఆ కథను తప్పక శ్రవణం చేయండి. అది గురుభక్తుల ప్రేమకు నిదర్శనము. నాసిక్షేత్రుడు కర్మఠుడు అయిన ఆచారాలను నిష్ఠగా పాటించే ఓ అగ్నిహోత్రి ఇంటి పేరు ములే. పూర్వపుణ్య బలంతో ఒకసారి షిరిడీకి వచ్చాడు. ఎంతో పుణ్య సంచయము లేకపోతే ఎవరు కూడా షిరిడీలో క్షణమైనా నిలవలేరు. ఎవరిదైనా ఎంతటి దృఢ నిశ్చయమైనా బాబా సమూహంలో ఏవీ సాగవు. నేను షిరిడీ వెళ్ళి నాకు తోచినంత కాలం అక్కడుంటానని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది వారి ఆధీనంలో ఉండదు. అనుకున్నట్లు జరగదు. అక్కడ అందరూ పరాధీనులే. నేననే అహంభావంతో దేనిని నిశ్చయించుకోలేక అలసిపోయారు.
బాబా తమ ఇష్టానుసారం ప్రవర్తించే ఒక స్వతంత్ర దైవము. వారి ఎదుట ఇతరుల అహంకారము కరిగిపోతుంది. మన వంతు వస్తే కానీ బాబాకు మనం గుర్తుకు రాము. వారి గుణగుణాల వర్ణన మరి చెవులకు సోకదు. ఇక వారిని దర్శించుకోవటం, స్మరించటం ఎక్కడిది? అనేకులు సాయి సముద్రం దర్శనానికి వెళ్ళాలని సంకల్పించుకున్న సాయి నిర్వాణ పర్యంతము వారికే ఆ యోగం కలగలేదు. తర్వాత పోదాం అని అనుకుంటూ కాలయాపన చేసిన వారికి ఏవో అడ్డంకుల వల్ల ప్రయాణం కుదరలేదు. ఇంతలో బాబా సమాధి చెందారు. ఇవాళ పోదాం, రేపు పోదాం అని అనుకుంటూ ఆఖరకు బాబా యొక్క ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పోగొట్టుకొని చివరికి పాశ్చాత్తాపడ్డారు. బాబా దర్శనాభిలాష తీరని వారు ఈ కథల యందు విశ్వాసముంచి భక్తి శ్రద్ధలతో వింటే పాలకు బదులు మజ్జిగ లభించినట్లు బాబా యొక్క దర్శన పిపాస కొంత తీరుతుంది. అయితే విశ్వాసం ఒకటే ఉండాలి. భాగ్యం కొద్దీ షిరిడి వెళ్ళి బాబా దర్శన స్పర్శన సుఖాలను పొందిన వారు అక్కడ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. బాబా ఉంచితే తప్ప తమ ఇష్టానుసారం అక్కడ ఉండగలిగేవారా? బాబా ఉంచగలగాలి కానీ ఎవరైనా తాము తలచినట్లుగా వెళ్ళి అక్కడ ఉండాలనుకున్నా ఉండలేరు. బాబా అనుమతి ఉంటేనే ఉండాలి. వెళ్ళిపోమ్మంటే తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఓసారి కాకా మహాజని ఒక వారం రోజులు షిరిడీలో ఉండాలన్న కోరికతో ముంబై నుండి వెళ్ళాడు. అక్కడ చావడి అందంగా అలంకరించబడి ఉంది. బాబా ఎదుట ఉయ్యాల వేలాడ కట్టబడి ఉంది. భక్తులు శ్రీకృష్ణ జన్మోత్సవంలో ఆనందంగా నృత్యం చేస్తున్నారు. ఆ గోకులాష్టమి పండుగ వైభవాన్ని ఆనందంగా కల్లారా తిలకించాలని కాక ఆ శుభ సందర్భాన షిరిడీకి వచ్చాడు. మొదట బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతనిని మీ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగారు. కాక ఆశ్చర్యపోయాడు. వచ్చి రాగానే ఇదేం ప్రశ్న అని కాక తనలో విస్మయం చెందాడు. షిరిడీలో ఒక వారం రోజులు ఉండాలని అతని కోరిక. బాబా స్వయంగా అడిగినప్పుడు మరి జవాబు ఇవ్వాలి కదా. దానికి కూడా బాబాయే సూచించినట్లు బాబా ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడు వెళ్తాను అని జవాబిచ్చాడు. కాక ప్రత్యుత్తరాన్ని విని బాబా రేపు వెళ్ళు అని చెప్పారు. కాక వారి ఆజ్ఞను శిరసావహించి వారికి పాదాభివందనం చేసి కృష్ణాష్టమి వంటి పండుగ రోజే బయలుదేరాడు. ఊరు చేరుకొని కార్యాలయానికి వెళ్ళి చూడగా అక్కడ అతని యజమాని కాక ఎప్పుడు తిరిగి వస్తాడా అని అతని రాకకు నిరీక్షిస్తున్నాడు. అకస్మాత్తుగా గుమస్తాకు జబ్బు చేయడం వలన యజమానికి కాకా యొక్క అవసరం తప్పనిసరి అయి అతనిని వెంటనే రమ్మని షిరిడీకి ఉత్తరం రాశాడు. కాకా షిరిడీ నుండి బయలుదేరగా పోస్ట్ మనిషి వాకబు చేసి ఉత్తరాన్ని త్రిప్పి పంపగా అది కాకా ఇంటికి వచ్చింది. దీనికి విరుద్ధంగా ఉన్న మరో చిన్న విషయాన్ని వినండి. భక్తులకు తమ శ్రేయస్సు ఏమిటో తెలియదు, కానీ బాబాకు అది స్పష్టంగా తెలుసు. ఒకసారి నాసిక్లో బాబు సాహెబ్ ధూమల్ అను పేరుగల ప్రసిద్ధి చెందిన వకీలు బాబా యందు భక్తి ప్రేమ కలవాడు. అతడు కేవలం బాబా దర్శనానికై వచ్చాడు. అతి త్వరగా దర్శనం చేసుకొని బాబా పాదాలకు వందనం చేసి విభూదిని వారి ఆశీస్సులను తీసుకొని వెంటనే వెళ్ళిపోవాలని అతని ఉద్దేశం. ధూమల్ వెళ్లే దారిలో నింఫాడ్ అను ఊరిలో అతనికి ఒక కేసుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అతని ఆలోచన అలా ఉంది, కానీ బాబాకు ఉచితానుచితాలు తెలుసు. అందువలన ధూమల్ తిరిగి వెళ్ళిపోవడానికి అనుమతిని అడిగితే వారు అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు. అలా అనుమతిని స్పష్టంగా ఇవ్వకుండా అక్కడ ఒక వారం రోజు ఉంచేశారు. కేసు వాయిదా పడింది. అలా 3 సార్లు జరిగింది. ధూమల్ను అక్కడ వారం పైగా ఉంచేశారు. వాయిదా రోజున ఇక్కడ న్యాయాధీశునికి అస్వస్థత, జన్మలో ఎన్నడూ ఎరుగని దుర్భరమైన కడుపు నొప్పి వచ్చి కేసు దానంతటా అదే వాయిదా పడింది. ఆ సమయం ధూమలకు సార్థకమయ్యింది. సాయి యందు విశ్వాసముంచినందుకు అతనికి సాయి సాన్నిధ్యం మరియు అతని ముద్దాయికి చింత నివారణ ఏ ప్రయాస లేకుండానే కలిగాయి. తర్వాత ఓ శుభ సమయమున ధూమలకు వెళ్ళడానికి ఆజ్ఞ లభించింది. సాయి యొక్క విచిత్ర లీలా విశేషంతో అన్ని పనులు చక్కగా జరిగాయి. అలా ఆ కేసు
ఆ కేసు 4 నెలలు నడిచింది. 4 న్యాయాధీశులు మారారు. చివరకు విజయం లభించింది. నిందితుడు నిర్దోషి అని విడుదల చేయబడ్డాడు. ఒకసారి బాబా నానాసాహెబ్ నిమోన్కరు అన్న భక్త శ్రేష్ఠుణ్ణి పత్ని పక్షం వహించిన విషయం వినండి. నానాసాహెబ్ నిమోన్ అన్న ఊరికి వతందారు. ప్రభుత్వం అతనికి గౌరవ మ్యాజిస్ట్రేట్ పదవిని ప్రదానం చేసింది. అక్కడ ఇతనికి చాలా గౌరవం. అతడు మాధవరావుకు పెద్ద నాన్న, వయసులో పెద్దవాడు, పూజ్యుడు. అతని భార్య కూడా గొప్ప నిష్ఠాపరురాలు. సాయియే వారి ఇష్టదైవం. తమ స్వగ్రామాన్ని విడిచి ఆ ఉభయులు షిరిడీలో సాయి చరణాలు యందు భక్తి శ్రద్ధలను ఉంచి సుఖంగా ఉన్నారు. వారు బ్రహ్మముహూర్తాన లేచి ప్రాతకాలం స్నానం చేసి పూజకు సిద్ధం చేసుకొని కాగడహారతిని చేయడానికై చావడికి వెళ్ళేవారు. తర్వాత సూత్రాలను వల్లించేవారు. నాన్న రోజు సూర్యాస్తమయం వరకు బాబా సేవలో బాబా వద్దనే ఉండేవాడు. బాబాను లెండి వరకు తీసుకుని వెళ్ళడం, మరలా వారిని మసీదుకి తీసుకొని రావడం, అలా ప్రేమపూర్వకంగా అవసరమైన సేవలు చేసేవాడు. అతని భార్య కూడా ఆమెకు తోచిన విధంగా దినమంతా అత్యంత ప్రేమతో బాబా వద్దనే ఉండి బాబా సేవ చేసేది. వారు స్నానపానాలకు, వండుకోవడానికి, రాత్రి నిద్రించడానికి మాత్రమే తమ బసకు వెళ్ళేవారు. మిగతా సమయం అంతా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఆ ప్రేమమయ దంపతులు బాబా వద్దనే ఉండేవారు. ఆ ఇద్దరి సేవను వర్ణిస్తూ ఉంటే గ్రంథం చాలా విస్తారమైపోతుంది. అందువలన ప్రస్తుత విషయానికి సంబంధించిన కథాభాగాన్ని వినిపిస్తాను. వారి అబ్బాయి అస్వస్థతగా ఉండడం వలన ఆ స్త్రీకి బేలాపూరికి వెళ్ళవలసి అక్కడికి బయలుదేరడానికి భర్తను సంప్రదించింది. అలవాటు ప్రకారం బాబా అనుమతిని తీసుకొని ఆ విషయం భర్తకు తెలిపింది. ఈ విధంగా ఆమె బేలాపూర్ వెళ్ళడం నిశ్చయమయ్యింది. కానీ నాన్న రేపే తిరిగి రావాలని అనడం జరిగింది. ఏవో కారణాల వలన నాన్న ఆమెతో రేపే తిరిగి వచ్చేసేయి అని అన్నాడు. ఆమె మనసుకు దుఃఖం కలిగింది. మరురోజు పోలా అమావాస్య కావడం వలన ఆ రోజు అక్కడే గడపాలని ఆమె ఉబలాట పడింది. కానీ నాన్నకు అది ఇష్టం లేదు. అమావాస్య రోజు ప్రయాణం మంచిది కాదు. ఈ పరిస్థితి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆమె తపన పడింది. బేలాపూర్కు వెళ్ళకపోతే ఆమె మనసుకు శాంతి ఉండదు. భర్త ఆజ్ఞను ఎలా ఉల్లంఘిస్తుంది? భర్త మనసు బాధ పెట్టలేదు. సరేనని బేలాపూర్ వెళ్ళడానికి సిద్ధమై బయలుదేరింది. బాబా లెండి తోటకు వెళ్తూ ఉండగా వారికి నమస్కరించింది. ఎవరైనా బయటికి ఊరికి వెళ్ళేటప్పుడు ప్రయాణం నిర్విఘ్నంగా జరగాలని భగవంతునికి నమస్కరించడం షిరిడీలో అలవాటు. అక్కడి దేవుడు సాయి కనుక ఎంత త్వరగా వెళ్ళవలసి వచ్చినా ముందు వారి చరణాలకు నమస్కరిస్తారు. అదే ప్రకారం బాబా సాటేవాడ ఎదుట ఒక క్షణపాటు నిలవగా ఆ స్త్రీ బాబా చరణాలకు నమస్కరించింది. నానాసాహెబ్ నిమోన్కర్ మొదలుగు పెద్దలు, పిన్నలు బాబా దర్శనం చేసుకోవాలని వచ్చి వారికి నమస్కరించారు. అలా అక్కడ అందరూ చూస్తూ ఉండగా బాబా పాదాలపై శిరస్సును ఉంచి బయలుదేరడానికి అనుమతిని కోరుతున్న ఆ స్త్రీతో బాబా నానా సమక్షంలో చెప్పిన దానిని గమనించండి. ఆమె బాబా చరణాలపై శిరస్సు నుంచి బయలుదేరడానికి అనుమతిని కోరగా, సరే వెళ్ళు, నిశ్చింతగా ఉండు, బేలాపూర్కి వెళ్ళి 4 రోజులు నిశ్చింతగా సుఖంగా ఉండి అందరినీ కలుసుకొని మరలా షిరిడీకి రా అని చెప్పారు. బాబా మాటలు ఆమెకు ఎంతో ఊరటను కలిగించాయి. నిమోన్కర్కు విషయం అర్థమైంది. అలా ఆ ఇద్దరి మనసులు కుదుటపడ్డాయి. సారాంశం, మనం ఏదైనా ఆలోచించినప్పుడు దాని పూర్వపరాలు ఏమీ మనకు తెలియవు. కానీ మన మంచి చెడులు సత్పురుషులకు తెలుస్తాయి. వారికి తెలియనిదేదీ ఉండదు. భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం వారికి కరతలామలకం. అందువలన వారి ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తే భక్తులు సుఖసంపన్నులవుతారు. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री అతనికి గురు దర్శనాన్ని కలిగించిన ముఖ్య కథను చెప్తాను. శ్రీమంతుడైన బాపూసాహెబ్ బుట్టిని కలుసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని మూలే తలిచాడు. అది అతని ఉద్దేశమైన బాబా సంకల్పం వేరు. ఆ చమత్కారంలో అర్థం స్ఫురిస్తుంది. సాధు సత్పురుషుల వాక్కు ఎప్పటికీ నిరర్థకంగా ఉండదు, ఎప్పుడూ అర్థభరితంగా ఉంటుంది.
ఆ వాక్కుకు ఎవరు విలువ కట్టగలరు? మనం నిత్య వ్యవహారంలో ముందుగా ఆలోచించుకుని తర్వాత మాట్లాడతాం. కానీ సత్పురుషులు తాము మొదట ఉచ్చరించిన వచనాలనే ఆచరిస్తారు. అందరూ అంగీకరించే ఈ సిద్ధాంతాన్ని బట్టి సత్పురుషుల వచనాలు ఎప్పుడూ నిరర్థకంగా ఉండవు. బాగా ఆలోచిస్తే సరి అయిన సమయానికి చిక్కు వీడిపోతుంది. బాబా లెండి నుండి తిరిగి వచ్చారు. సన్నాయి బూరలు మ్రోగసాగాయి. బాపు సాహెబ్ జోగ్ మూలేకి సమయాన్ని సూచించాడు. హారతి సమయమైంది. మసీదుకి వస్తారా అని అడిగాడు. మూలే శాస్త్రి మడిలో ఉన్నాడు. మసీదుకి ఎలా వెళ్తాడు? అతనికి చిక్కు పరిస్థితి. మూడో జాము సాయంత్రం వెళ్ళి దర్శనం చేసుకుంటానని సమాధానం చెప్పాడు. అప్పుడు జోగు హారతికి సిద్ధమవుతున్నాడు. ఇక్కడ బాబా మాట్లాడుతూ వచ్చి తమ ఆసనంలో కూర్చున్నారు. అందరి పూజలు అయ్యాక హారతి మొదలైంది. ఇంతలో బాబా ఆ కొత్త బ్రాహ్మణుని వద్ద నుండి దక్షిణ తీసుకొని రండి అని అనగా బాపు సాహెబ్ బుట్టి తక్షణం దక్షిణ అడగటానికి తానే వెళ్ళాడు. మూలే అప్పుడే స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని ఆసనంలో ప్రశాంతంగా కూర్చున్నాడు. బాబా కబురు విని అతను కలవరపడ్డాడు. నేను నిర్మలమైన అగ్నిహోత్రుణ్ణి, నేనెందుకు దక్షిణనివ్వాలి? బాబా గొప్ప సత్పురుషులే కావచ్చు, నేను వారికి బద్ధుడినా? నన్ను దక్షిణ అడగటం ఎందుకు అని అతని మనస్సు వికలమైంది. సాయి వంటి వారు దక్షిణ అడగటం, కోటీశ్వరుడు ఆ కబురు తేవటం మూలే తనలో సంశయించి దక్షిణను తీసుకుని ప్రారంభించిన అతని అనుష్ఠాన కర్మ పూర్తి కాకుండానే వదిలివేసి మసీదుకి ఎలా వెళ్ళటమా అని సందేహం. తానని అనలేడు. సంశయాత్మలకు నిశ్చయమంటూ ఉండదు. నిశ్చింతగా ఉండలేరు. వారి చిత్తం ఎప్పుడు డోలాయమానం అవుతుంది. వారిది ఇటు అటు గాని త్రిశంకు స్థితి. మూలే బాగా ఆలోచించుకుని వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. దక్షిణను తీసుకొని మసీదులోని సభామండపంలోకి వెళ్ళగా దూరంగా నిలుచున్నాడు. తమ మడిలో ఉన్నాడు. ఆ అపవిత్రమైన మసీదులో బాబా వద్దకు ఎలా వెళ్ళాలి అని అనుకుని బద్ధాంజలుడై దూరంగా నిలిచి పువ్వులను విసిరాడు. ఇంతలో ఒక చమత్కారం జరిగింది. తన కళ్ళెదుట తమ ఆసనంలో ఉన్న బాబా అదృశ్యమై గోలప్ గురువర్యులు కనిపించారు. ఇతరులకు రోజు కనిపించే సాయి సమర్థులు కనిపించగా మూలే కళ్ళకు ఎప్పుడో బ్రహ్మీభూతుడైన గోలప్నాథులు కనిపించారు. మూలే చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. సమాధి చెందిన గురువు కళ్ళెదుట కనిపించేసరికి మూలేకి ఆశ్చర్యం మరియు సందేహం కూడా కలిగాయి. అంతా కళ అని అనుకుందామంటే తానేం నిద్రపోవటం లేదు. మరి తాను మేలుకొని ఉండగా గురువు తమ ఎదుట ఎలా ఉన్నారు? సంభ్రమాశ్చర్యాలతో క్షణం సాయి మాట నోట రాలేదు. తనను తాను గిల్లుకున్నాడు. ఇది అబద్ధం కాదు అని అనుకున్నాడు. అందరితో పాటు నేను ఇక్కడ ఉండగా నా మనసులో అనవసరమైన సందేహం ఎందుకు? మొదట మూలే గోలప్ భక్తుడు. బాబా విషయంలో ముందు సందేహించిన తర్వాత నిర్మలమైన మనస్సుతో బాబాకు అంకితుడయ్యాడు. అతడు అగ్రవర్ణ బ్రాహ్మణుడు. వేదాంగ శాస్త్ర సంపన్నుడు. మసీదులో గోలప్ దర్శనంతో చాలా ఆశ్చర్యపోయాడు. తరువాత పైకి వెళ్ళి తన గురు చరణాలకు ప్రణామం చేసి చేతులు జోడించి మౌనంగా నిలుచున్నాడు. సన్యాసి వలె కాషాయ వస్త్రాలు ధరించిన గోలప్ స్వామిని చూచి మూలే వెంటనే పరుగెత్తుకు వెళ్ళి వారి చరణాలను కౌగిలించుకున్నాడు. అతని వర్ణాభిమానం తొలగిపోయింది. అతని కళ్ళల్లో అంజనం వేసినట్లు నిరంజనుడైన తన గురువు కనిపించగానే అతనికి నిధి లభించినట్లు భావించాడు. చిత్తంలోని వికల్పాలు తొలగిపోయి బాబాపై ప్రీతి కలిగింది. అర్ధోన్మీలిత నేత్రాలతో సాయి పాదాలను తదేకంగా చూడసాగాడు. అనేక జన్మల పుణ్యం ఫలించింది. సాయి పాద దర్శనమై వారి చరణ తీర్థ స్నానంలో అతనికి దైవ సాన్నిధ్యం లభించినట్లు అయింది. దూరం నుండి పూలు విసిరిన వ్యక్తి బాబా పాదాలపై మీద శిరస్సునుంచగా అకస్మాత్తుగా ఏమిటి వింత అని భక్తులు ఆశ్చర్యపడ్డారు. అందరూ బాబా హారతిని పాడుతుంటే మూలే గోలప్ గారి నామాన్ని బిగ్గరగా చెప్పసాగాడు. ఉచ్చ స్వరంతో వారి హారతిని గానం చేస్తూ వారి ప్రేమలో విలీనమైపోయాడు. అతని నుండి మడి మాయమైపోయింది. అంటూ ముట్టు ఆలోచన తొలగిపోయిన సాయికి
సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆనందంతో అతని కళ్ళు మూసుకున్నాడు. లేచి కళ్ళు తెరిచి చూస్తే గోలప్ స్వామి అదృశ్యమై వారి స్థానంలో సాయి సమర్థులు దక్షిణ అడుగుతూ కనిపించారు. బాబా యొక్క అపార శక్తిని, వారి ఆనంద స్వరూపాన్ని చూసి అతని చిత్తము స్తంభించిపోయింది. మూలే తనను తాను మరిచిపోయాడు. సాయి మహారాజ్ కౌశలాన్ని గని అతనికి ఆకలి దప్పులు హరించుకుపోయాయి. తన గురువు యొక్క దర్శన సుఖం మూలేకు పరమానందాన్ని కలిగించింది. అతని మనస్సు సంతృప్తి చెందింది. ఆనందాశ్రువులు కారగా బాబా చరణాలకు నమస్కరించాడు. తన వద్దనున్న దానిని దక్షిణగా ఇచ్చి మరలా బాబా చరణాలపై శిరస్సునుంచాడు. అతని కళ్ళ వెంట ప్రేమాశ్రువులు దొర్లాయి. శరీరం రోమాంచితమైంది. కంఠం గద్గమైంది. మనస్సులో అష్టభావాలు పొంగాయి. నా సందేహం దూరమైంది. పైగా నా గురువు లభించారు అని అనుకున్నాడు. బాబా యొక్క అలౌకిక లీలను చూసి మూలేతో సహా అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు కాషాయ రంగు అర్థం విశదమై బాబా మహిమ అనుభవమైంది. ఆ మూలే ఆ సాయి మహారాజే. ఆ మహారాజు స్నేహితుడు. ఆ సాయి మహారాజ్ కళ ఎవరు తెలుసుకోగలరు? వారి లీలలు అగాధం. ఇలాగే సాయి దర్శనంలో శ్రద్ధ గల ఒక మామలతదారు స్నేహితుడైన ఒక డాక్టర్ని వెంట పెట్టుకుని షిరిడీకి బయలుదేరాడు. ఆ డాక్టరు బ్రాహ్మణ కులస్థుడు, రామోపాసకుడు, ఆచారవంతుడు, స్నాన సంధ్యలు, హితాచరణ నియమనిష్ఠులందు ప్రీతి కలవాడు. నా ఆరాధ్య దైవం జానకీ ప్రాణ వల్లభుడు సాయిబాబా ముసల్మాన్ కనుక నేను వారికి నమస్కరించను అని తన స్నేహితుడికి ముందుగానే చెప్పాడు. ముసల్మాన్ పాదాలకు వందనం చేయటానికి నా మనస్సు అంగీకరించదు. అందుచేత షిరిడీకి వెళ్ళటానికి నేను మొదటి నుంచి వెనుకాడుతున్నాను అని అన్నాడు. బాబా పాదాలపై పడు అని నిన్నెవరూ బలవంత పెట్టరు. ఇటువంటి ఆలోచనను పట్టుదలను పెట్టుకోకు. మనస్సును బాగా దృఢపరుచుకో. నాకు నమస్కారం చేయి అని బాబా ఎప్పుడూ అనరు అని మామలతదారు నచ్చ చెప్పగా అతను సరేనని వెళ్ళటానికి ఒప్పుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. తన మిత్రుని మాటలు విని అనుమానాలను దూరం చేసుకుని మనసులో నిశ్చయించుకుని సాయి దర్శనానికి బయలుదేరాడు. అయితే షిరిడీలో బాబా దర్శనార్థం మసీదుకు వెళ్ళగానే ఆశ్చర్యకరంగా అతనే ముందుగా సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు. అది చూసి అతని స్నేహితుడు చాలా ఆశ్చర్యపోయాడు. ముసల్మానుకు నాకంటే ముందుగానే ఎలా సాష్టాంగపడ్డావు? వారికి నమస్కరించనని నిశ్చయాన్ని మర్చిపోయావా అని అడిగాడు. అందుకు అతడు, నేను మేఘశ్యాముడైన రాముని రూపాన్ని చూశాను. పావనుడు కోమలుడు అందంగా శోభిస్తున్న రామునికి వందనం చేశాను. చూడు, అక్కడ కూర్చొని అందరితో మాట్లాడుతున్నది ఆ రాముడే అని అంటూ ఉండగా క్షణంలో సాయి రూపం కనిపించింది. అప్పుడు ఆ డాక్టర్ ఆశ్చర్యంగా, ఇది స్వప్నం కాదు కదా, వీరు ముసల్మాను కాదు, యోగ సంపన్నులైన అవతార పురుషులు. చోఖామేళ మాలజాతివాడు, రోహిదాసు మాదిగవాడు, సజ్జన కసాయి హింస చేసేవాడు. వీరి జాతిని గురించి ఎందుకు ఆలోచించాలి? వీరు కేవలం జగత్తును ఉద్ధరించడానికి, జీవులను జనన మరణాల చక్రం నుంచి తప్పించడానికి నిర్గుణ నిరాకారం నుండి సాకార రూపంతో ప్రపంచానికి వచ్చారు. క్షణంలో సాయి, క్షణంలో రామునిలా కనిపించినట్టి వీరి ప్రత్యక్ష కల్పద్రుమం. నాతో సాష్టాంగ ప్రణామాన్ని చేయించి నా అహంభావాన్ని అణిచివేశారు అని అనుకున్నాడు. మరునాడు సాయినాథుడు నన్ను కరుణిస్తే తప్ప నేను మసీదులో అడుగు పెట్టను అని దీక్ష పూని షిరిడీలో ఉపవాసంతో ఉన్నాడు. అలా 3 రోజులు గడిచాయి. 4వ రోజున ఏం జరిగిందో శ్రద్ధగా వినండి. ఖాందేశ వాస్తవుడైన డాక్టర్ స్నేహితుడు ఒకడు సాయి దర్శనానికి అక్కడికి వచ్చాడు. అతనిని 9 సంవత్సరాలకు కలుసుకున్నందుకు డాక్టర్కు పరమానందం కలిగింది. అతనితో తను మసీదుకు వెళ్ళాడు. వెళుతూ బాబాకు వందనం చేశాడు. బాబా, ఏం డాక్టర్, నిన్ను పిలవడానికి ఎవరైనా వచ్చారా? ఎందుకు వచ్చావో నాకు జవాబు చెప్పు అని ప్రశ్నించారు. నిగూఢమైన ఆ ప్రశ్న విని డాక్టర్ కరిగిపోయాడు. తన నిర్ణయం స్మరణకు వచ్చింది. మనసులో చాలా బాధపడ్డాడు. అయినా ఆ రోజు అర్ధరాత్రప్పుడు అతనిపై బాబా కృప కలగగా నిద్రలో పరమానంద స్థితి యొక్క మాధుర్యాన్ని చవిచూశాడు.
తన స్వగ్రామానికి వెళ్ళిపోయిన తరువాత కూడా అతడు 15 రోజులు సంపూర్ణ ఆనంద స్థితిని అనుభవించాడు. అలా అతనికి సాయి పాదాల యందు భక్తి అధికమైంది. ఇట్లే సాయి లీలల యొక్క అనుభవాలు అసంఖ్యాకం. ఒకదానిని మించినది మరొకటి. చెప్పుకుంటూ పోతే గ్రంథ గౌరవం పెరుగుతుంది, కానీ గ్రంథం విస్తారమవుతుందన్న భీతితో తగ్గిస్తున్నాను. మొదట ప్రారంభించిన మూళే కథను వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది, కానీ అందులోని తాత్పర్యాన్ని, బోధించిన నీతిని అర్థం చేసుకోవాలి. తమ తమ గురువుల యందు దృఢ విశ్వాసం ఉంచాలి, కానీ వేరెక్కడా ఉంచకూడదు అని మనసులో బాగా నిశ్చయించుకోవాలి. ఇది రహస్యం. బాబా యొక్క ఈ లీలలో ఇంతకంటే వేరే కారణం కనిపించదు. ఎంతటి గొప్ప ఆలోచనా పరులకైనా ఇదే అర్థం స్ఫురిస్తుంది. ఎవరికి ఎంత కీర్తి ఉన్నా, తమ గురువులకు ఏ కీర్తి లేకపోయినా తమ గురువుల యందే విశ్వాసం ఉంచాలి అనే దీనిలోని ఉపదేశం. పురాణాలు, పుస్తకాలు వెతికిన అంతటా ఈ బోధయే నిండి ఉంది. కానీ ఇది అనుభవంలోకి వస్తే తప్ప నిష్ట కుదరదు. తమపై తమకు నమ్మకం లేని కొందరు ఆత్మనిష్ఠుల వలె ఊరేగుతారు, కానీ వారు జన్మలో పడే బాధలు అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తాయి. వారికి ఇహం లేదు, పరం లేదు. జీవితాంతం ఎప్పుడూ ఏదో చింత. మనసుకు ఒక్క క్షణమైన శాంతి ఉండకపోయినా ముక్తుల వలె గొప్పలు చెప్పుకుంటారు. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురంగా, హృదయంగమంగా ఉంటుంది. కేవలం సాయి దర్శనంలోని ఆనందాన్ని అనుభవించండి. భీమాజీ పాటిల్ అనే భక్తుని క్షయరోగాన్ని బాబా ఎలా తొలగించారు, మరియు భక్త చందోర్కర్ని విశ్వాసాన్ని దృఢం చేసిన విషయం. బాబా కేవలం దర్శనంతో భక్తులను పాపరహితులను చేసి వారి ఐహిక కోరికలను తీర్చుతూ ఆధ్యాత్మిక అవసరాలను కూడా ప్రసాదిస్తారు. యోగుల దృష్టిపాతంతో నాస్తికుల పాపాలు కూడా తొలగినప్పుడు ఇక ఆస్తికుల పాపాలు సహజంగానే పోతాయి. పరతత్వంలో బుద్ధి స్థిరపడి అపరోక్షానుభవం కలిగిన వారి దృష్టి పడగానే దుస్తర పాపాల నుండి తరింపబడతారు. ఇటువంటి బాబా యొక్క కళ అర్థం కాదు. బాబా మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకుని జ్ఞానులు, అజ్ఞానులు అందరూ పరిశుద్ధమైన మనసుతో పవిత్రంగా శ్రవణం చేయండి. భక్తి ప్రేమలందు శ్రద్ధ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ బాబా యందు మనసులో ప్రీతి ఉంటుందో అక్కడే నిజమైన తపన, అక్కడే శ్రవణానందం ఉంటాయి. అనన్యంగా శరణుజొచ్చిన వారికి వజ్ర పంజరమై అపారమైన శక్తి కలిగి భవ భయాన్ని హరింపజేయగల సాయి చరణాలకు హేమాడ్ నమస్కరిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సంత గోలప్ గురువు మరియు శ్రీరాముని దర్శనం అను 12వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం. साईनाथ महाराज की जय। श्री साईनाथ निचरत प्रभु जी की जय। श्री साई सच्चरित 13వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్య నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. బాబా వచనాలు అతి చిన్నవిగా సూత్రాల వలె సంగ్రహంగా ఉన్నా అవి అర్ధగాంభీర్యంతో గహనంగాను సమగ్రంగాను ఉండేవి. ఒక తత్వంలోని అర్థం లోతుగా గూఢంగా ఉండేది. వారి మాటలు ఎప్పుడూ నిరర్ధకం కావు. అవి అమూల్యంగాను సమతుల్యంగాను ఉండేవి. ఇక పూర్వపరాల అనుసంధానంలో ఉండండి. లభించిన దానిని అనుసరించి ప్రవర్తించండి. ఎప్పుడూ తృప్తిగా ఉండండి. లేనిదానికై చింతపడకండి. నేను ఇల్లు వాకిలి లేని ఫకీరును. ఏ బాధలు లేకుండా ఒకచోట స్థిరంగా కూర్చున్నాను. అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా తరచూ వేధిస్తుంది. నేను మర్చిపోయినా అది నన్ను మర్చిపోకుండా నిరంతరం పెనవేసుకుని ఉంది. అది హరి యొక్క ఆదిమాయ. బ్రహ్మాదులను కూడా ఎగరగొట్టేస్తుంది. దుర్బల ఫకీరుణ్ణి. దాని ముందు నేను ఏ పాటివాడను? హరి ప్రసన్నుడైనప్పుడే అది విచ్ఛిన్నమవుతుంది. అఖండ హరిభజన లేకుండా మాయా నిరసనం కాదు అని బాబా మాయ యొక్క మహిమను భక్తులకు చెప్పి దాని నుండి నివృత్తి పొందటానికి భజన పద్ధతిని తెలియజేశారు. సత్పురుషులు నా సచేతనమూర్తులు అని కృష్ణ పరమాత్మ స్వయంగా ఉద్ధవునితో భాగవతంలో స్పష్టంగా చెప్పారు. ఇది తెలియని వారెవరు? దయాఘనులైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సు కోసం
తెలిపిన సత్యాలను అతి వినయంగా వినండి. పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు. ఎల్లప్పుడూ సాయి సాయి అను స్మరించే వారికి సప్త సముద్రాల అవతల ఉన్న రక్షిస్తాను. నా ఈ మాటల యందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజా సామగ్రి కానీ అష్టోపచార షోడోపచార పూజలు కానీ అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్న చోటాయే నా నివాసము అని భక్తవత్సలుడైన బాబా అనేకసార్లు చెప్పి ఉన్నారు. ఇప్పుడు వారి ప్రేమ వచనాలను స్మరించుకుంటే మనసుకు ఉపశమనం ఉపశమనం. ఇలాంటి దయాళువు శరణాగతులను సంరక్షించే సాయి సకులు భక్తుల సేవలను స్వీకరించి వారిపై చూపించిన విశేషాన్ని గ్రహించండి. చిత్తచాంచల్యం లేకుండా ఏకాగ్ర మనస్సుతో ఈ నూతన కథను సమగ్రంగా వింటే మీరు కృతకృత్యులవుతారు. సాయి నోటి నుండి వెలువడిన అమృత వృష్టియే మనకు పుష్టి తుష్టి కనుక తమ హితాన్ని కోరుకునేవారు షిరిడీలోని కష్టాలకు విసుగు చెందరు. గత అధ్యాయంలో బాబా ఒక అగ్నిహోత్రునికి బ్రహ్మీభూతుడైన అతని గురువు యొక్క దర్శనాన్ని కలిగించి అతనికి ఆనందాన్ని కలిగించారు. ఇప్పుడు ఈ అధ్యాయం అంతకంటే మధురమైనది. క్షయరోగంతో బక్కచిక్కి ఎండిపోయిన ఒక భక్తుని బాబా స్వప్నంలో శిక్షించి అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. కల్మష దహనకారమైన సాయినాథుని అద్భుత చరిత్రను భక్తులు సావధానంగా వినండి. ఇహపరాలకు సాధనమైన పుణ్యపావనమైన ఈ చరిత్ర గంగాజలం వలె పవిత్రమైనది. దీనిని వినేవారి చెవులు ధన్యం. దీనిని అమృతంతో పోల్చుదామంటే అమృతం ఇంతకంటే మధురంగా ఉంటుందా? అమృతం ప్రాణాన్ని రక్షిస్తుంది. ఈ చరిత్ర జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. మేము శక్తి గలవారం, తలుచుకున్నది ఏదైనా చేసేయగలం అని అనుకునేవారు ఈ కథను వినాలి. నిజంగా జీవులు స్వతంత్రులే. అయితే మరి అహోరాత్రులు సుఖాలకై శ్రమిస్తున్న దుఃఖం మాత్రమే కలుగుతుంది. ఎందుకు? ఇది విధి విలాసం. దుఃఖాన్ని తప్పించుకోవటానికి అడుగడుగున అనుక్షణము అప్రమత్తంగా ఉన్న దుఃఖం అతి శ్రద్ధగా మనలను వెతికి వెంటాడుతూ ఉంటుంది. తప్పించుకోబోతే మెడకు చుట్టుకుంటుంది. తీసి పారవేయాలి అనుకుంటే అధికంగా పెనవేసుకుంటుంది. దానితో జీవులు అహర్నిశలు పోరాడటం వ్యర్థం ప్రయత్నం. వాస్తవంగా జీవులు స్వతంత్రులే అయితే సుఖాలన్నీ వారి ఆధీనంలో ఉంటూ దుఃఖం లవలేశమైన వారిని అంటకుండా ఉండాలి. స్వతంత్ర బుద్ధితో ఎప్పుడు పాపాలు చేయకుండా పుణ్యాలనే సమృద్ధిగా సంపాదించుకుని బాగా సుఖాలనే పొందాలి కదా. కానీ జీవుడు స్వతంత్రుడు కాడు. కర్మతంత్రం అతని వెంటనే ఉంటుంది. దాని లీల విచిత్రం. జీవులు కర్మ చేతిలో కీలుబొమ్మలు. పుణ్యకర్మలను చేయాలనే ఉద్దేశం ఉన్న పాదాలు పాపం వైపుకు లాక్కు వెళుతూ ఉంటాయి. ఏ సత్కర్మలు చేయాలి అని వెతుక్కుంటుంటే దుష్కర్మలు ఎదురవుతూ ఉంటాయి. పూణే జిల్లాలోని గున్నూరు తాలూకాలో నారాయణగాం అనే ఊరికి భీమాజీ పటేల్ ఇప్పుడు అమృతరసం వంటి అతని కథను వినండి. భీమాజీ ఇల్లు సకల సుఖాలతో సంపదలతో నిండి ఉంది. అతడు వచ్చే పోయే వారికి భోజనం పెట్టేవాడు. ఎన్నడూ ఏ బాధ లేక ఎల్లప్పుడూ ప్రశాంత మనసుతో ఉండేవాడు. విధి యొక్క విలక్షణమైన సంయోగం. మేలు గాని కీడు గాని మనకు తెలియకుండానే జరుగుతాయి. కర్మ యొక్క పర్యవసానంగా లేని రోగాలు పుట్టుకు వస్తాయి. శకం 1909 సంవత్సరం దురదృష్టం భీమాజీని పీడించడంతో కపక్షయ రోగోద్భవం వలన జ్వరం కూడా అతనికి పుట్టుకొచ్చింది. భరించలేనంత దగ్గుతో జ్వరం కూడా అధికమవసాగింది. రోజు రోజుకు బాధ ఎక్కువగా భీమాజీ నిరాశ చెందాడు. నోటి నుండి ఎప్పుడూ కఫం రక్తం గడ్డలు పట్టడం ఎక్కువ కాసాగింది. కడుపులో నొప్పి, ఆ బాధకు ప్రాణం గిలగిల్లాడేది. అలా భీమాజీ బాధతో పక్కన అంటుకుపోయాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साई బాబూజీ की जय. శరీరము చిక్కి ఎండిపోసాగింది. ఎన్నెన్నో
ఉపాయాలు, చికిత్సలు అయ్యాయి. అతనికి అత్యంత విరక్తి కలిగింది. అన్నపానీయాలేవి రుచించేవి కాదు. పద్య పద్యమహా పద్యమహాహారము కూడా జీర్ణమయ్యేది కాదు. అటువంటి అస్వస్థత కారణంగా ఏమీ తోచక అతని పరిస్థితి సహించలేనిదిగా తయారైంది. దేవీ దేవతలకు పూజోపచారాలు జరిగాయి. వైద్యులు, డాక్టర్లు చేతులు వేలాడేశారు. బ్రతుకుతానన్న ఆశపై నీళ్లు వదులుకుని భీమాజీ దుఃఖములో మునిగిపోయాడు. ఇక బ్రతికేది కొద్ది రోజులేనని పటేల్ మనసులో బాధపడసాగాడు. బాగా క్షీణించిపోయి విసుగుతో రోజులు గడిపేవాడు. తాను ఆరాధించే కులదేవత తనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. జ్యోతిష్యులను, భూత వైద్యులను సంప్రదించి విసిగిపోయాడు. ఒకరు ఇది శరీరానికి సంబంధమైన వ్యాధి అని అన్నారు. దైవఘటన వలన కలిగిన పూర్వకర్మ ఫలితము కనుక మానవయత్నం ఉపయోగపడదని కొందరు అన్నారు. డాక్టర్లు అయ్యారు, హకీములయ్యారు. అనేకులు చికిత్సలు చేసి చేసి అలసిపోయారు. ఎవరిది ఏది ఉపయోగపడలేదు. అందరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. పటేల్ బాగా నిరాశ చెందాడు. దేవా, నేనెలాంటి పాపం చేశాను? ఏది ఉపయోగపడడం లేదు అని అనుకునేవాడు. దైవం ఎంత విచిత్రం! సుఖాలను అనుభవించేటప్పుడు ఒక క్షణమైనా తన స్మరణను కలుగనివ్వడు. అతని లీల ఆశ్చర్యకరము. తనకు ఇష్టం వచ్చినప్పుడు నానా కష్ట పరంపరలను పంపి నారాయణ పరుగు పరుగున అని తన స్మరణ చేసుకుంటాడు. పటేల్ తప్పించిపోతూ చేసిన ఆర్తనాదాన్ని విన్న దేవుడు వెంటనే కరిగిపోయాడు. భీమాజీకి, నానాసాహెబ్కు ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది. ఇతరులు ఎవరూ చేయలేని దాన్ని నానా ఎలాగైనా చేయగలడని అతనికి పూర్తి విశ్వాసం. అదే శుభశకునమై రోగ ఉపశమనానికి కారణమైంది. తరువాత అతడు నానాకు సవిస్తరంగా ఉత్తరాన్ని వ్రాసి పంపాడు. నానాసాహెబ్ స్మరణ కలగడం సాయినాథుని ప్రేరణే. అదే రోగ నివారణకు కారణభూతమైంది. సత్పురుషుల లీలలు ఆలోచనలకు అంతుపట్టవు. కాలచక్రం రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశమే కనిపిస్తుంది. అందువలన అన్యదా ఆలోచించి వ్యర్థమైన గొప్పతనాన్ని ఆపాదించుకోకూడదు. మంచి చెడు క్రియలన్నిటినీ నడిపించే సూత్రధారి ఈశ్వరుడు. తరింపజేసిన, మరణింపజేసిన కార్యకర్త అతడొక్కడే. పటేల్ నానా చాందోర్కర్కు సవిస్తారంగా ఇలా ఉత్తరం రాశాడు. మందులు తిని తిని విసుగెత్తి నాకు జీవితంపై విరక్తి కలిగింది. ప్రపంచమంతా దుఃఖమయంగా అనిపిస్తూ ఉంది. డాక్టర్లు వ్యాధి నివారణ సాధ్యం కాదని నా ప్రాణాలపై ఆశ వదిలేశారు. వైద్యులకు, హకీములకు ఏం అర్థం కాకుండా ఉంది. నాకు కూడా నమ్మకం పోయింది. అయినా మీ చరణాల వద్ద నాదొక మనవి. మిమ్మల్ని కలుసుకోవాలని నాకు కోరికగా ఉంది. నానా చాందోర్కర్ ఉత్తరాన్ని చదివాడు. భీమాజీ ఎంతో మంచివాడవడం వలన నానా బాధపడ్డాడు. అతని మనసు కరిగిపోయింది. ఒక నివారణోపాయాన్ని తెలుపుతూ జాబు వ్రాశాడు. వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకో. ఇదొక్కటే తరుణోపాయం. తనకు తల్లి, తండ్రి వారొక్కరే. మనకే కాదు, అందరికీ వారే కరుణామయులైన తల్లి. పిలవగానే
పరుగుడి వచ్చి కరుణతో చేయినందుకుంటారు. బిడ్డల బిడ్డల అవసరాలను వారికి బాగా తెలుసు. క్షయరోగమే కాదు, వారి దర్శనంతో మహారోగం కూడా పోతుంది. శ్రీ సచిదానంద సద్గురు श्री साईनाथनी शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ శరత్ బాబూజీకి జై. అదే రోగ నివారణకు కారణభూతమైంది. సత్పురుషుల లీలలు ఆలోచనకు అంతుపట్టవు. కాలచక్ర రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశమే కనిపిస్తుంది. అందువలన అన్నదా ఆలోచించి వ్యర్థమైన గొప్పతనాన్ని ఆపాదించుకోకూడదు. మంచి చెడు క్రియలనన్నిటినీ నడిపించే సూత్రధారి ఈశ్వరుడు. తరింపచేసిన మరణింపచేసిన కార్యకర్త అతడొక్కడే. పటేల్ నానా చందోర్కర్కు సవిస్తారంగా ఇలా ఉత్తరం రాశాడు. మందులు తిని తిని విసిగెత్తి నాకు జీవితంపై విరక్తి కలిగింది. ప్రపంచమంతా దుఃఖమయంగా అనిపిస్తూ ఉంది. డాక్టర్లు వ్యాధి నివారణ సాధ్యం కాదని నా ప్రాణాలపై ఆశ వదిలేశారు. వైద్యులకు హాకీములకు ఏం అర్థం కాకుండా ఉంది. నాకు కూడా నమ్మకం పోయింది. అయినా మీ చరణాల వద్ద నాదొక మనవి. మిమ్మల్ని కలుసుకోవాలని నాకు కోరికగా ఉంది. నానా చందోర్కర్ ఉత్తరాన్ని చదివాడు. భీమాజీ ఎంతో మంచివాడవటం వలన నానా బాధపడ్డాడు. అతని మనసు కరిగిపోయింది. ఒక నివారణోపాయాన్ని తెలుపుతూ జాబు రాశాడు. వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకో. ఇదొక్కడే తరుణోపాయం. మనకు తల్లి తండ్రి వారొక్కరే. మనకే కాదు అందరికీ వారే కరుణామయి అయిన తల్లి. పిలవగానే పరుగుడి వచ్చి కరుణతో చేయినందుకుంటాడు. బిడ్డల అవసరాలు వారికి బాగా తెలుసు. క్షయరోగమే కాదు, వారి దర్శనంతో మహారోగం కూడా పోతుంది. ఏ మాత్రం సందేహం పెట్టుకోక వెళ్ళి వారి పాదాలను గట్టిగా పట్టుకో. ఎవరు ఏది కోరితే అది ఇస్తానని వారు ప్రతిజ్ఞ పూనారు. అందుకే త్వరగా వెళ్ళి వారిని దర్శించుకోమని చెబుతున్నాను. భయాలన్నిటినీ పెద్దదైన మరణ భయము కంటే మరొకటి ఉంటుందా? వెళ్ళు, సాయి చరణాలను గట్టిగా పట్టుకో. వారొక్కరే నిన్ను నిర్భయుణ్ణి చేయగలరు. పటేల్ పరిస్థితి భరించలేని బాధతో ప్రాణాంతకమైంది. ఎప్పుడెప్పుడు సాయినాథుని కలుసుకుంటాను, ఎప్పుడు కార్యం సాధించుకుంటానా అని పటేల్ తహతహలాడాడు. త్వరగా సామాను సర్దుకొని ఆ మరునాడే షిరిడీ ప్రయాణం అవ్వాలని అనుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీకి జై. ఆ విధంగా దృఢ నిశ్చయంతో అందరి వద్ద సెలవు తీసుకుని పటేలు సాయి మహారాజు దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. ఎంతో త్వరగా షిరిడీ చేరుకుంటానా అని తన వారితో కలిసి ఉత్సాహంగా బయలుదేరాడు. అతని బండి మసీదు పక్కన ముందు ద్వారం వద్దకు వచ్చింది. భీమాజీని నలుగురు మోసుకుని పైకి తీసుకొచ్చారు. నానాసాహెబు వారి వెంట ఉన్నాడు. మాధవరావు కూడా అక్కడికి వచ్చాడు. అతని ద్వారా బాబాను కలుసుకోవడం అందరికీ సులభం. పటేల్ను చూసి, బాబా, శ్యామ, ఈ దొంగను ఎక్కడి నుండి తీసుకొచ్చినావు? నా మీద పడేశారు. ఇదేమైనా మంచి పనేనా అని అన్నారు. భీమాజీ సాయి పాదాలయందు శిరసు నుంచి, సాయినాథా, నేను అనాథను, నన్ను కరుణించండి. దీననాథా, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. పటేలు యొక్క బాధను చూసిన సాయినాథునికి దయ కలిగింది. అయితే తన బాధ తక్షణమే ఉపశమనమవుతుందని పటేలుకు విశ్వాసం ఏర్పడింది. భీమాజీ యొక్క అస్వస్థతను గురించి గమనించి దయాసాగరులైన సాయి సమర్థులు అమితంగా కరిగిపోయారు. మందహాసం వందనముతో కూర్చుని, ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు. షిరిడీలో అడుగు పెట్టగానే నీవు అనుభవించవలసిన కర్మ అంతమైంది. కంఠం వరకు కష్టాల్లో మునిగి ఉన్న మహా బాధలే గోతుల్లోకి పాతుకుపోయినాయి. ఈ మసీదు మాత మెట్లు ఎక్కిన వారు సుఖాన్ని ఆరోధించినట్లే అని గ్రహించు. ఇక్కడ ఫకీరు చాలా దయాళుడు. నీ విద్యను నిర్మూలించి ప్రేమతో సంరక్షిస్తారు. వారు అందరి పట్ల కారుణ్యమూర్తి. అందువల్ల నీవు నిశ్చితగా భీమాబాయి ఇంటిలో ఉండు.
1-2 రోజుల్లో నీకు స్వస్థత చేకూరుతుంది. ఇక వెళ్ళు అని చెప్పారు. దైవయోగము వల్ల అమృత సింహాసనం ద్వారా ఒక ఆయుహీనులకు పునర్జన్మ కలిగినట్లు పటేలుకు తృప్తి కలిగింది. మరణ సుఖానమునకు అమృతపానం లభించినట్లు తృష్ణనకు మంచినీరు దొరికినట్లు సాయి నోటి నుండి వెలువడిన వచనాలు పటేలు మనసుకు శాంతిని కలిగించాయి. ప్రతి 5 నిమిషాలకు అతని నోటి నుండి రక్తపు గడ్డలు పడేవి. కానీ బాబా ఎదుట 1 గంట సేపు కూర్చున్నా ఏం కాలేదు. బాబా అతని జబ్బును పరీక్షించలేదు. ఏ కారణంగా ఆ రోగము పుట్టుకు వచ్చింది అని ప్రశ్నించాను. లేదు, కేవలం వారి కృపాదృష్టితో రోగం వెంటనే తొలగిపోయింది. వారి కరుణ కటాక్షం ఉంటే చాలు, ఎండిపోయిన మోడి కూడా చిగురిస్తుంది. వసంత ఋతువు కాకున్నా పూలు వికసించి రమణీయమైన ఫలాన్నిస్తాయి. రోగాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ పుణ్య పాపాలను నశించిపోవాలి. ఎవరి కర్మను వారు అనుభవించడం తప్ప అన్యోపాయం లేదు. కర్మను అనుభవించడం మాత్రమే రోగం నశించడానికి మార్గం. జన్మ జన్మలలోనూ ఇది తప్పక జరుగుతుంది. కర్మను అనుభవించడం తప్ప రోగాన్ని తొలగించే మరే ఉపాయం లేదు. అయినప్పటికీ సత్పురుషుల దర్శనం వ్యాధి ఉపశమనానికి ఒక కారణం. దానితో వ్యాధిగ్రహస్తులు దుఃఖపడకుండా వ్యాధి యొక్క బాధను సహించగలరు. వ్యాధి ద్వారణమైన బాధను కలిగిస్తుంది. కానీ సత్పురుషులు తమ కరుణా కటాక్షాలతో కర్మ అనుభవ బాధలను సులువుగా నివారిస్తారు. అందువల్ల బాబా వచనాలే ప్రమాణము. అవి రామబాణము వంటివి, ఔషధము. ఒకసారి నల్ల కుక్కకు పెరుగన్నము తినిపించగా చలి జ్వరం నివారణమయ్యింది. కథలో మరొక అడ్డకథ అని అనిపిస్తుంది. కానీ దీని సారాంశాన్ని శ్రవణం చేస్తే ఆ కథ ఇక్కడ ఉచితమని అనిపిస్తుంది. దీనిని నా స్మరణకు తెచ్చింది సాయియే. ఈ కథని నేనే రచిస్తానని వారు చెప్పినట్లే ఇప్పుడు వారే నాకు ఈ కథను గుర్తు చేశారు. బాలాగణపతి అనే గొప్ప భావికుడైన దర్జీ జాతి వాడుండేవాడు. అతడు మసీదులోనికి బాబా వద్దకు అతి దీనంగా వచ్చాడు. బాబా, నేను పాపం చేశాను. నన్ను ఈ చలి జ్వరం విడిచిపెట్టడం లేదు. ఎన్ని చికిత్సలు చేయించినా ఇది నా శరీరాన్ని విడటం లేదు. నేనేం చేయను? ఔషధాలు కషాయాలు అన్నీ అయ్యాయి. ఈ జ్వరం పోయే ఉపాయాన్ని మీరైనా చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాబాకు దయ కలిగి ఆ చలి జ్వరానికి ఒక ఉపాయాన్ని చెప్పారు. ఆ వింత కథను వినండి. లక్ష్మీదేవి ఆలయం వద్ద నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టు, వెంటనే బాగైపోతుందని చెప్పారు. బాల భయపడుతూ ఇంటికి వెళ్ళి చూడగా మూత పెట్టి ఉంచిన అన్నం కనిపించింది. పక్కనే పెరుగు కూడా దొరికింది. పెరుగన్నం సిద్ధంగా ఉంది. కానీ ఆ సమయాన దేవాలయం వద్ద నల్ల కుక్క ఉంటుందా అని బాల అనుకున్నాడు. కానీ అతడు అనవసరంగా చింతపడ్డాడు. బాబా చెప్పిన చోటికి చేరుకునేసరికి ఒక నల్ల కుక్క తోకాడించుకుంటూ తన దగ్గరకు రావడం చూశాడు. అలా అంతా కలిసి రాగా బాల చాలా ఆనందించాడు. కుక్కకు పెరుగన్నం పెట్టి ఆ విషయాన్ని బాబాకు తెలియజేశాడు. సారాంశం ఇలా జరిగిన దాన్ని ఎవరు ఏమనుకున్నా బాలాకు చలి జ్వరం తగ్గి స్వస్థత చేకూరింది. ఇలాగే బాపు సాహిబు బూటీకి కడుపులో శీతలం కలిగింది. దానితో వెంటనే విరోచనాలు గడియకు వాంతులై పైన వాంతులు ఎడతెర లేకుండా రాసాగాయి. అన్ని రకాల ఔషధాలతో అలమారా నిండిపోయింది. కానీ ఏ ఒక్కటి పని చేయలేదు. ఆ చింతతో, అదే ఆలోచనతో బాపు సాహిబు చాలా కలవరపడ్డాడు. వాంతులు విరోచనాలు ఆగకుండా ఎడతెరపు లేకుండా అవటం వల్ల అతడు బాగా నిరసించిపోయాడు. అలవాటు ప్రకారం రోజు బాబా దర్శనానికి వెళ్ళడానికి అతనికి శక్తి లేకపోయింది. ఈ వార్త బాబా చెవికి సోకింది. బుట్టిని రప్పించి తమ ఎదుట కూర్చోబెట్టుకున్నారు. ఖబర్దార్, ఇక నుండి మల విరజనానికి వెళ్ళకూడదు. ఇక వాంతులు కూడా ఆగిపోవలసిందే అని అన్నారు. చూపుడు వేలుతో అతన్ని ఉద్దేశించి మరలా అట్లానే అన్నారు. తాత్పర్యం వారి వచనాల దెబ్బ ఎలాంటిదో గాని 2 వ్యాధులు పారిపోయి బుట్టి ఆరోగ్యం బాగుపడింది.
ఒకసారి ఊళ్ళో కలరా వ్యాధి వచ్చింది. ఉపద్రవంతో బుట్టికి ఎడతెరపలేని వాంతులు, విరోచనాలు, దప్పికతో అతని ప్రాణం విలవిలలాడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना,
बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
బాబా సాయి 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 బాబా